బ్రో వాళ్ళు చేసిన పని చాలా వరకు రాంగే బ్రో. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి వచ్చే రెమ్యూనరేషన్ వాళ్ళకి వస్తూ ఉన్నది. అయినా కానీ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు హర్ష సాయి అంటే చాలా పెద్ద ఛానల్. ఆయన కూడా చేయడం ఏంది బ్రో, అసలు అది చాలా అసభ్యకరమైన ప్రచారం అది. దానివల్ల అట్లా చేయడం వల్ల ప్రజలు మోసపోవడం తప్ప ఏం లేదు. అయినా ఈడీ వాళ్ళు వీళ్ళ మీద ఫోకస్ పెట్టారంటే బ్రో చాలా పెద్ద పెద్ద కుంభకోణాలే బయటపడ్డాయి బ్రో. వాళ్ళు ఫోకస్ పెడితే వీళ్ళు ఎంత బ్రో నలిపేస్తారు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన రానా గారు ఉన్నారు, రానా గారు, మంచు లక్ష్మి గారు, ఆ తర్వాత ప్రకాష్ రాజ్ గారు, ఇలా అని చెప్పేసి చాలా మంది సెలబ్రిటీలు, చాలా మంచి సెలబ్రిటీలు. ఈ మంచి సెలబ్రిటీలు వీళ్ళకు ఉండాల్సిన రెమ్యూనరేషన్ వీళ్ళకు ఉంది. అయినా కానీ ఇప్పుడు యూట్యూబర్లు అని, ఆ తర్వాత ఆయన తేజ, బిగ్ బాస్ తేజ, ఆ బిగ్ బాస్లో ప్రియాంక సింగ్, ఆ తర్వాత సంథింగ్ ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఇట్లా ఈ చేయడం వల్ల చాలా తప్పు పని బ్రో ఇది. ఎందుకంటే జనాలు మోసపోవడం అనేది జరుగుతుంది, వీళ్ళ వల్ల మనీ లాండరింగ్ అనేది జరుగుతుంది. అది చాలా వీళ్ళ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది కూడా ఆత్మహత్యలు చేసి సరిపోతున్నారు. కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కదా. అదే వీటి మీద పోరాటం చేయడం కోసం అని చెప్పేసి నా ప్రపంచాత్రికుడు మన నా అన్వేషణ మరియు ఇంకా రామాబాయ్, ఈ రామాబాయ్ ఐడి ఉంటుంది, రామాబాయ్ వాళ్ళు కూడా చాలా కృషి చేశారు. బెట్టింగ్ యాప్ చేయొద్దని చెప్పేసి చాలా వరకు వాళ్ళు కూడా వీడియోలు పెట్టి వీళ్ళని బయట పెట్టిందే వాళ్ళు బ్రో. లేకుంటే ఇది ఇంకా కొనసాగుతూనే ఉండేది. కొందరు తెలిసి చేశారు, కొందరు తెలియక చేశారు, కొందరు మనీ కోసం కూడా చేశారు. అవన్నీ చేయడం మానేస్తే బాగుంటుంది బ్రో. ఆయన మానేయకపోయినా మాత్రం ఈడీ వల్ల కంటికి పోయింది కాబట్టి వీళ్ళకి చాలా వరకు జైలు శిక్ష పడడం ఖాయమని చూపిస్తుంది బ్రో. మరి వీళ్ళు అరెస్ట్ అయ్యి ఒకవేళ జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఇప్పటి వరకు ఉన్న బ్రో మంచి పేరు అయితే పోయింది. పెద్ద సెలబ్రిటీ అనేది బెయిల్ మీదనో సంథింగ్ ఏదో మేనేజ్మెంట్ ఏదో బయటకు వచ్చేస్తారు. కానీ ఇప్పుడు చిన్న సెలబ్రిటీలు ఉన్నారు, వీళ్ళు యూట్యూబర్స్, వీళ్ళు తెలిసి తెలియక చేసిన వాళ్ళు, వీళ్ళు మెడకు చెట్టుకున్నాయి. తెలిసి తెలియక చేసిన వాళ్ళు ఈడీ పట్టుకున్నది అనుకో, వీళ్ళని బయటికి రావడం చాలా కష్టం. సెలబ్రిటీలే చాలా కష్టపడొస్తారు, అట్లాంటిది వీళ్ళు రావడం ఇంకా చాలా కష్టం బ్రో. అసలు చాలా పాసిబుల్ అవని పని అది. ఇప్పుడు చాలా మంది కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వాళ్ళ స్వలాభాల కోసం ఇలా చేస్తున్నారు. మరి ఇక్కడ ఎంతమంది మన యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ బెట్టింగ్ యాప్ మింగేయండి భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బెట్టింగ్ యాప్ అనేది మానేయండి. ఎందుకంటే దీనివల్ల వచ్చేదేం లేదు భయ్యా. ఒక్కొక్కడు 1,00,000, 2 లక్షలు అప్పులు తీసి ఉరిపాలు తాగి లేకుంటే సంథింగ్ ఏదో విషం తాగి చావడం అనేది జరుగుతుంది. అసలు అట్లాంటివి ఎందుకు చేస్తున్నది యువత? అసలు అవి చేయకండి. ఫస్ట్ యువత బాగుంటే బ్రో దేశం బాగుంటుంది బ్రో. మన యువతే ఫస్ట్ మన ఎటు రన్ అవుతుంది. ఒక మంచి పని చేయడం కాకుండా ఇట్లాంటి చెడు సహవాసాలకి లేకుంటే చెడు వ్యసనాలకి చాలా పోర్పడుతున్నారు. కాబట్టి ఫస్ట్ మన యువత మానేస్తే అందరూ సెట్ అవుతారు బ్రో. ఒక్క మాటలో బెట్టింగ్ యాప్స్ గురించి నువ్వేం చెప్తే ఈ ప్రమోషన్ల గురించి వాళ్ళ గురించి? బ్రో బయటికి రావడం కష్టం బ్రో. బెట్టింగ్ యాప్ వాళ్ళు వీళ్ళు ప్రమోట్ చేసిన వాళ్ళైతే బయటికి రావడం కష్టం.